మందుబాబులకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు పోలీసులు. న్యూ ఇయర్ కు వారం ముందు నుండే స్పెషల్ డ్రైవ్ల ద్వారా టెస్టులు నిర్వహిస్తున్నారు. టెస్టుల్లో పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరికిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ను అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం అంటే డెత్ డ్రైవ్ చేయడమేనన్నారు వేణుగోపాల్ రెడ్డి. తాగి వాహనం నడపడం వల్ల వారితో పాటు అమాయకుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసినట్లే అంటున్న ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. రోడ్డు భద్రత, ప్రజల ప్రాణాలు కాపాడడం లక్ష్యంగా హైదరాబాద్ పోలీసు అర్ధరాత్రి వేళ తాగుబోతుల భరతం పట్టే పని అయితే చేపడుతున్నారు. అదే డ్రంక్ అండ్ డ్రైవ్లు నగర వ్యాప్తంగా కూడా ప్రతి అడుగడుగున డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ నుండి మాదాపూర్ వెళ్లే రోడ్లో ఉన్నాం. ఇక్కడనైతే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి పూర్తి సమాచారం మనతో ఇవ్వడానికి అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి సార్ ఉన్నాడు. సార్, నార్మల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ అనగానే మనకు వీకెండ్స్ గుర్తొస్తాయి, కానీ మీరు ఈ వీక్ మధ్యలో కూడా ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడానికి గల కారణం ఏంటి? అంటే ఇయర్ ఎండింగ్ మా సిపి సజ్జనార్ గారు, మా సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ సజ్జనార్ సార్ గారు యొక్క ఉత్తర్వు ప్రకారము ఇప్పుడు ఈ నూతన సంవత్సర వేడుకలు అది అందరూ సంతోషంగా జరుపుకోవాలా. మెయిన్ కాన్సెప్ట్ అంటే ప్రజల యొక్క భద్రత, రోడ్డు భద్రత, ప్రజల యొక్క సంక్షేమము అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో ఎవరినో భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి కానీ భయపెట్టడం అనేది కాదు. వాళ్ళు సేఫ్గా ఉండాలా, ఇతరులు సేఫ్గా ఉండాలా, అంటే ట్రాఫిక్ అవేర్నెస్ ఉండాలా, లాకి రెస్పెక్ట్ ఇవ్వాలా, చట్టం అంటే గౌరవం ఉండాలా, సొసైటీ పట్ల వాళ్ళకి బాధ్యత ఉండాలా. ఇప్పుడు దురదృష్టకరం ఏమవుతుందంటే ఇండియాలో ఎవ్రీ ఒక 400-500 మెంబర్స్ రోజు ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు తాగి నడిపించడం వల్ల వాళ్లకు నష్టము, తర్వాత ఇతరులకు నష్టము, ఇద్దరికి నష్టము. చాలా ఫ్యామిలీస్ ఒకరే ఉంటారు, ఇంట్లో సంపాదించే వ్యక్తి ఫ్యామిలీ అతనిపై ఆధారపడి ఉంటుంది. ఆధారపడినప్పుడు వీళ్ళు తాగి యాక్సిడెంట్ చేయడం వలన అది కుటుంబం చాలా వాళ్ళ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అతని ఫ్యామిలీ అతనిపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా తాగి నడిపిస్తే వేరే వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అవ్వచ్చు. అంటే అమాయకులు కూడా కరెక్ట్గా సిస్టమేటిక్ రూల్స్ రెగ్యులేషన్ పాటించే వాళ్ళు పోతూ ఉంటారు. వీళ్ళ యొక్క తప్పిదం వల్ల వాళ్ళని బలి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రోడ్డు పైన ఎవరైనా సరే ఎవరు కూడా తాగి వాహనాలు నడిపకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. ఇప్పుడు రోడ్డు భద్రతా వారోత్సవం కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. దీంట్లో యాక్సిడెంట్స్ అంటే ఒకటి మానవ తప్పిదనం వల్ల యాక్సిడెంట్స్, అంటే నిర్లక్ష్యము, ఏమవుతుందిలే అని ఒకటి, ఓవర్ స్పీడు, రాంగ్ రూట్లో రావడము, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఇది డెత్ డ్రైవ్ అండి. తాగి రోడ్డు పైకి వచ్చినట్టు ఇది డెత్ డ్రైవ్ ఫర్ హిమ్, తర్వాత ఇతరులకు కూడా. తర్వాత సెల్ ఫోన్తో డ్రైవ్ చేయడము, తర్వాత సడన్ లేన్ చేంజ్ చేయడము, తర్వాత రాంగ్ రూట్లో రావడము, ఇదంతా మన యొక్క తప్పిదనం వల్ల అవుతుంది. సెకండ్, మెకానికల్ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ వెహికల్ ఉందనుకోండి, వెహికల్ అతను స్టార్ట్ చేసేటప్పుడు క్లచెస్ బాగున్నాయా, బ్రేక్ బాగున్నాయా, టైర్ బాగుందా, తర్వాత వైపర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవడం, ప్రాపర్గా రెస్ట్ తీసుకొని వెహికల్ నడిపించడం, ఇదంతా ఒక మెకానికల్గా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి, వాతావరణం సరిగా లేనప్పుడు, పొగ మంచు ఉన్నప్పుడు, చలి ఉన్న కడుపున్నప్పుడు, సో ఈ మూడు దృష్టిలో పెట్టుకొని నడిపించాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సేఫ్గా ఉండాలా, ఇతరులు సేఫ్గా ఉండాలా. రేపటి భవిష్యత్తు, అందమైన భవిష్యత్తుని ఇట్లా తాగేసి రోడ్డు మీద నడిపి ప్రాణాలు బలి తీసుకోవడము, ఇతరులకు నష్టం కలిగించడము, రోడ్డుకి ఆ రక్తాన్ని దారపోవడం మంచి కాదు. అది సో ఆ ఉద్దేశం ప్రకారం మా సిపి గారు ఇప్పుడు ఈ 28th ఇది 30th వరకు ఒక 28 ప్లేసెస్లో ఉంటుంది. న్యూ ఇయర్ రోజు టోటల్గా ఒక 100 ప్లేసెస్లో ఉంటుంది. ఇక మినిమం పనిష్మెంటు న్యూ ఇయర్ రోజు అయితే వెహికల్ సీజ్ చేయబడుతుంది. 10,000 వరకు కూడా అది ఫైన్ అనేది ఇంపోజ్ చేయబడుతుంది. మీ ద్వారా ఏంటంటే అందరికీ, అంటే అందరూ బాగుండాలి సమాజంలో. రోడ్డు పైన అందరికీ, అంటే రోడ్డు పైన మేము పోతున్నామంటే ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవు అనేది వాళ్ళకు కలగాల. ఆ భరోసా మేము ఈ ద్వారా చెక్ చేస్తూ ఉన్నాం. సో మాకు సాధ్యమైనంత వరకు మేము ఇటువంటి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాము. మేము అపీల్ చేసేది మీ ద్వారా ప్రజలకు, అందరికీ, పబ్లిక్ కూడా, దయచేసి ఎవరు కూడా వాహనాలను తాగి నడిపించకూడదు, ర్యాష్గా నడిపించకూడదు. ట్రాఫిక్ రూల్స్ని గౌరవించాలా, చట్టాన్ని గౌరవించాలా, మంచి పౌరుడు అనిపించుకోవాలి. థ్యాంక్ యూ. పర్టికులర్గా ఈరోజు
ఎన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు, దాంతోపాటు ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? అంటే సిటీ అంతా నాకు తెలియదండి. సిటీలో అంతా 28 ప్లేసెస్. ఇప్పుడు నేను నార్త్ జోను తర్వాత వెస్ట్ జోన్ అంటే నాకు అక్కడ 4 పోలీస్ స్టేషన్స్, ఇక్కడ 4, నాకు 8 పోలీస్ స్టేషన్. దాదాపు నాకు తెలిసిన మట్టుకు యావరేజ్కి ఒక 45 to 50 కేసెస్ అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ. వారికి ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయి సార్? అంటే ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లో దొరికిన వాళ్ళకు స్పెషల్ పనిష్మెంట్స్ ఏమైనా ఉంటాయా, రెగ్యులర్ పనిష్మెంట్స్? అంటే రెగ్యులర్ అండి. ఇప్పుడు ఫస్ట్ రోజు దానికి సపరేట్ ఉంది. ఇప్పుడైతే మేము తాగిన రీడింగ్ బట్టి మ్యాజిస్ట్రేట్ గారు ఫైన్ ఇంపోజ్ చేస్తారు. న్యూ ఇయర్ రోజుకు సంబంధించి కూడా అటు వైన్స్తో పాటు బార్ల సమయాలు కూడా పెంచారు తెచ్చుకోవడానికి, 12 గంటల నుంచి 1 గంటల వరకు కూడా. ఆ రోజు పోలీసులనిగా ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? బార్లు రెస్టారెంట్లు ఉంటాయండి, అవి ఉంటే వాళ్ళు ఇంట్లో తీసుకొని పోయి తాగితే మాకేం ప్రాబ్లం లేదు. తాగి రోడ్డు పైన రాకూడదు. లా ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది అంటే తాగిన వ్యక్తి మద్యాన్ని సేవించి అతను వెహికల్ నడిపించకూడదు. అతను వేరే డ్రైవర్ని పెట్టుకొని అతను వెనక సీట్లో కూర్చోవచ్చు, రావచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ స్టీరింగ్ అనేది పట్టుకోకూడదు. మోటార్ సైకిల్ కూడా ఎవరు కూడా తాగి అనే వ్యక్తి నడిపించకూడదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ మధ్య కాలంలో మైనర్ డ్రైవింగ్ కూడా ఎక్కువైపోతున్నాయి కదా సార్, వాళ్ళకి సంబంధించి అటు పేరెంట్స్ కానివ్వండి అటు మైనర్లకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మైనర్ డ్రైవింగ్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నామండి. దాంట్లో ఎటువంటి రాజీ ప్రసక్తి లేదు. మైనర్స్ కూడా ఏంటంటే పట్టుబడితే వాళ్ళకి మైనర్స్ కూడా జూరియల్ కోర్టు దగ్గర వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అది మాస్టర్ గారు కూడా సోషల్ సర్వీస్ 1 day 2 days 3 days సోషల్ సర్వీస్గా వాళ్ళకి చేయమని చెప్పి రాసే వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే దాంట్లో మేము లైసెన్స్ ఆర్సీ పేరెంట్స్ అనమాట, ఎవరైతే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేదో మైనర్స్కి ఎవరైతే వెహికల్ ఇస్తారో ఆ వెహికల్ ఇచ్చినటువంటి వ్యక్తికి మేమేం చేస్తున్నామంటే ఆ ఆర్టీ ఆఫీషియల్స్కి రాస్తున్నాం అన్నమాట. ఆర్సీ బుక్ అనేది సస్పెన్షన్ చేయమని రాస్తున్నాం. వాళ్ళు 1 year లేదా 6 months అటువంటిది సస్పెన్షన్లో పెడుతున్నారు. అతనే కనుక మళ్ళీ మాకు దొరికింది అనుకోండి, కొన్ని దొరికినాయి, సస్పెండ్ చేసినప్పుడు దొరికితే మళ్ళీ మేము ఆర్టీఐకి రాస్తున్నాం, వాళ్ళు హెవీ ఫైన్ ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. అందుకే పేరెంట్స్ కూడా ఏంటంటే బంగారు భవిష్యత్తు, పిల్లలకి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, ఎన్నో కళలు ఉంటాయి. కాబట్టి ఆ కళలు సార్థకత కావాలంటే ఏముండాలి, ఇంపార్టెంట్ ఎవరికైనా ప్రాణం ఉండాలి. కాబట్టి ఆ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా, అది మా యొక్క ఉద్దేశము, ప్రభుత్వ ఉద్దేశము. మా సిపి గారు, డీజీ గారు కూడా ఇప్పుడు మేము ఈసారి మా డీజీ గారు కూడా ఈ రోడ్డు సేఫ్టీ గురించి, సిపి గారు రోడ్ సేఫ్టీ గురించి మా అందరికీ ఎవ్రీ డే కూడా మాకు చెప్పడం జరుగుతుంది, యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవాలి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఏమైందంటే పబ్లిక్లో నడిపించే వాళ్ళలో నిర్లక్ష్యం అనమాట. ఏమవుతుంది, అయినప్పుడు చూద్దాంలే, నాకు ఇప్పుడైతే ఏమీ కాలేదు కదా అనేది ఉంటుంది. అయిన తర్వాత మనిషి ఏంటంటే ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు ఆలోచించుకోవడానికి కూడా ఉండదు, అనే లోపల ప్రాణం వెళ్ళిపోతుంది. అది ఇంపార్టెంట్ అండి. దీంట్లో అది అర్థం చేసుకోవాలా, మాకు కోఆపరేట్ చేయాలా, మేము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. న్యూ ఇయర్ కూడా సుఖ సంతోషాలతోటి జరుపుకోవాలని ఆశిస్తున్నాము. ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా మేము సాధ్యమైనంత వరకు మేము ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ. అది అడిషనల్ డీసీపీ చెప్తుంది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల తన ప్రాణంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్న మంచివాడి ప్రాణం కూడా చెలగాటం పెట్టినట్టు చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా డ్రంక్ చేసి బయటకు రాకూడదు. అదేవిధంగా న్యూ ఇయర్కి సంబంధించి ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఎవరు కూడా మైనర్స్కి తల్లిదండ్రులు వెహికల్స్ ఇవ్వరాదు, ఒకవేళ ఇచ్చినట్టయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి సార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ముగులపాపన్న, బిగ్ టీవీ.